96 ఏళ్ల వీరాభిమాని సత్యనారాయణ కోరికను సీఎం చంద్రబాబు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచండకు చెందిన సత్యనారాయణ వీడియోపై స్పందించి సిద్ధాంతంలో కలుద్దామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు మీ భూమి మీ హక్కు కార్యక్రమం తర్వాత ప్రత్యేకంగా తన బస్సులో కలిశారు. వృద్ధులతో ఆత్మీయంగా మాట్లాడి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులపై ఆరా తీశారు. తన కుమారుడికి వైద్య సాయం అందించాలని, గ్రామానికి డ్రైనేజీ సదుపాయం కల్పించాలని సీఎంను సత్యనారాయణ కోరారు. అయితే అభిమాని కోరిక మేరకు కుమారుడికి వైద్యం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సత్యనారాయణకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మీరు ఎన్టీ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిపుత్రులు, విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి బాబు. ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి. ఎన్నాళ్ళు మట్టు ఆశపడతారా మన ఈ బాబుని అట్టిని. నేనేంటి ఈడే తీసి 2 కోట్ల మన పాకడికి వచ్చేస్తాడు. పాకేసుకున్నానండి. రాన్పల్లి మనకనే మధ్యలో ఉంటుందండి. వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి. నేను ఆయనతో ఏదో ఉంటానండి. కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి. చెప్పండి. మీడియా చేస్తారండి. సాయం చెప్తా ఉంటాడు. సైకిల్ తొక్కుతాడు. ఎంత వయసు? ఎంత? 96 అండి. 96 దాకండి. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను. వ్యవసాయం పని. ఆ పాడి బాట్లు ఆడలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సు 10 కేజీలు ఉంటాయి. దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం నేను ఏతని అడిగిపోద్దు. ఇప్పటికి బీబీ కానీ షుగర్ కానీ లేదు. కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు. కూడుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళండి, 2 అబ్బాయిలు. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా. ఇప్పుడు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్ విజయవాడ బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. అది పని చేస్తాను. నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలో చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డ్రైనేజీ లేదండి. కానీ దాకటే తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి. మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి పారేసేది రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాడు. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది. నువ్వు చెప్పిన పనులు అవుతాయి. అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా. నువ్వు ఆనందంగా ఉండు బాబు. ఆంధ్ర పేపర్ మిల్స్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఏపీ